నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. దీర్ఘకాలికంగా అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే మీ కలలు నెరవేరే రోజుగా ఈ వారం చెప్పచ్చు. చాలా వరకు అనుకూలమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు. ఎట్టకేలకు భగవంతుడు కరుణించాడని చెప్పని ఎంతగానో సంతోషపడతారు. భగవంతుడి మీద మీకున్న విశ్వాసం ఏదైతే ఉందో అది వమ్ము కాదు. భగవంతుడి మీద ఉన్న విశ్వాసం రెట్టింపు అవుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, అదేవిధంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు, ఇందుకు సంబంధించినటువంటి మెరిట్స్ కానివ్వండి, సీట్ల అడ్మిషన్ కానివ్వండి, ఇవన్నీ మీకు సానుకూలపడతాయి. మీరు అనుకున్నటువంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో మీకు సీట్ లభిస్తుంది. ఆర్థికపరమైన భారాన్ని విద్యాపరంగా మోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి భావించే చోట 4 లక్షలు ఖర్చు అవుతాయి. చదువు కొనడానికి ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ విధంగా ఈ బరువును మోయాలి అని చెప్పి ఆలోచిస్తారు. మా కాలంలో ఈ విధంగా చదువుకి మేము డబ్బులు పెట్టలేదే, ఎందుకని ఈ విధంగా తయారైంది, సమాజం పరిస్థితి ఈ విధంగా తయారైంది, ధర్మానికి ఎందుకని కాని కాలం దాపురించింది, చదువుకోవటానికి కూడాను లక్షల కోట్లు గుమ్మరిస్తే రేపు వాటిని తెచ్చుకోవటానికి మరింతగా ఎలా శ్రమపడాలి, ఇలాంటి రకరకాల ఆలోచనలు మీలో వస్తాయి. కానీ మారుతున్నటువంటి సమాజంతో మీరు కూడా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద. మీకు ఇష్టం లేకపోయినప్పుడు కూడాను సంతాన అభివృద్ధి కోసం అని చెప్పని మీరు విశేషంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. నేను పడ్డ కష్టం ఏదైతే ఉందో అది నా సంతానం పడకూడదు, భగవంతుడి దయ వల్ల నాకు మంచి రోజులు వచ్చినాయి, 10 రూపాయలు ఉన్నాయి, సంతానాన్ని పైకి తీసుకొస్తాను, వాళ్ళకి ఎంతైనా ఖర్చు పెడతాను అనే పద్ధతిలో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. మీరెంతో ప్రేమగా చూస్తున్నారని చెప్పిన సంతానం కూడా మీకు ఎంతగానో సన్నిహితంగా అవడం, దగ్గర కావడం జరుగుతుంది. మీ వృత్తి ఉద్యోగాల పట్ల, మీకున్న సమస్యల పట్ల సంతానం కూడాను మంచి మంచి సలహాలు ఇస్తారు. ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఆ విధంగా చేస్తే బాగుంటుందని. అది మీకు ఎంతో ఆహ్లాదకరంగా, మానసికమైనటువంటి సంతోషంగా మీకు అనిపిస్తుంది. ఆర్థికపరమైన విషయాలు బాగుంటాయి. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 10 రూపాయలు వస్తాయని చెప్పి భావించిన చోట 20 రూపాయలు వస్తాయి. ఏ కోణంలో కూడాను ఎవరితోనూ కూడాను గొడవలు పెట్టుకోకుండా ఉండాలని చెప్పి ఆశిస్తారు. కొంతమంది అసూయాగ్రస్తులైన వ్యక్తులతోటి ఇబ్బందులు రాకుండా వాళ్ళని మంచి చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. అనవసరమైన గొడవలు పెట్టుకొని పనులు చెడగొట్టుకునే కన్నా ఈ దారిలో వెళ్ళడం మంచిదని చెప్పని మీరు భావించి ఆ రకంగా నడుచుకోవడం అనేది జరుగుతుంది. చాలా లౌక్యాన్ని, ఎవరూ ప్రదర్శించనంతటి చక్కటి లౌక్యాన్ని మీరు ప్రదర్శించి శత్రువుల దగ్గర నుంచి కూడాను మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏ కోణంలో కూడాను ఎవరిని విమర్శించకూడదు అనుకుంటారు, కానీ మీరు దొంగ స్వామీజీలను నమ్మి మోసపోతారు. ఆ దొంగ స్వామీజీల దగ్గరికి తీసుకెళ్లిన వాళ్ళని మాత్రం విపరీతంగా దండిస్తారు. వాళ్ళ వల్లే ఇలా జరిగిందని చెప్పని మీరు భావిస్తారు. ఇలాంటి అప్రాచ్యం స్వామీజీలు ఎందుకున్నారు ఈ ప్రపంచంలో, వీళ్ళ బారిన నేనెందుకు పడ్డాను అని చెప్పి ఎంతగానో బాధపడతారు. కనుక ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవడేం చెప్తుందని మనం నమ్మకూడదు అనేటువంటి ఒక నిర్ణయం మీరు గట్టిగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ మిథున రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి.